మాది రాజనగరం మండలం అండి. మాది పాతంగపాడు. నా పేరు కూసు రాంబాబు అండి. ఓటింగ్లు అయితే అండి మొన్నటిదాకా ఉండేదండి. ఏదో చేస్తారన్న ఒక ఆలోచన ఉండేది ప్రతి ప్రజలకు అందరికీ. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తారో పర్లేదు అది ఏదో చేస్తారని ఉండేదండి. 2 సంవత్సరాల క్రితం ఉండేదండి ఏదో చేస్తారని. అయితే ఇప్పుడు ఏమైందంటే రాను ఇది కాబోలు బాకీలా ఉందండి. వాళ్ళు ఎత్తాం మళ్ళీ మేము డబల్ డబ్బులు కడతాం. అర్థమంటే కాబోలు బాకీలా మొత్తం అందరికి అలాగైపోయింది. నెల వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరికి రక్త చుక్కలు కారిపోతున్నాయి. ఏటో అర్థమవుతలేదు ప్రతి ఒక్కరికి ఆవేదనే, ప్రతి వాళ్ళకి బాధే. నెల వచ్చేటప్పటికి డ్వాక్రాలు కాబోలు బాకీల కింద అయిపోతున్నాయి. 10 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, 10,000 రూపాయలు ఏది ఇచ్చే అమ్ముకోడిపోతున్నారు. 50,000 లాగేస్తున్నాడు. ఆడు ఎక్కడి నుంచి తెచ్చేస్తాడు అంటే ఇచ్చాడు నా పేరుకి ఇలాగ ఎత్తాం ఇలా లాక్కుంటాను గుద్దాంకాలు పడి. ప్రతి ఒక్కరు నా ఇంట్లోనే కాదు ప్రతి ఇంట్లో కూడా చాలా బాధపడుతున్నారు. ప్రతి ఒళ్ళు సేమ్ కాబోలు బాకీలాగా అయిపోయింది ఈ రాజకీయ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. ఏమంటే మా ఊళ్ళైతే మునిపో అప్పుడు నలసరికి వేయమన్నారు ఓట్లు వేసారు. ఇటా నెగ్గితే బాగుందని వేసారు మా ఊళ్ళు. ఏమి ఒకటంటే వెళ్ళేది ఇంట్లో కూడా అందరూ వేసరికి వేసారు. కానీ ఇప్పుడైతే మట్టి అలా వేయరు. మొత్తం మేము వేయకపోగా ఇంకో 400-300 మందిని మేము ఇంకా ఇది బత్తిన బలరామకృష్ణ ఓటు వేయిస్తామండి గ్యారంటీగాను. మా ఇంట్లో ఫస్ట్ అయితే వైఎస్ఆర్ చేశారండి. మొన్న అభివృద్ధి జరిగిందండి. ఎలా జరిగింది? ఇసుక మాపి వల్ల మందు నిక్కర వల్ల మందు అమితం వల్ల అది మందు వ్యాపారం అండి. నేను మనం తెప్పను మాట తెప్పను. నేను అసలు చేశానంటే వాదన పని నడిపిస్తున్నప్పుడు అలా రాగానే కూలీలు నెట్టి మందు అనిపిస్తున్నాడు. సారా కాపీవాళ్ళు సారా అయిపోతున్నాడు. బోళ్ళు వ్యాపారాలు చేస్తున్నాడు. వృద్ధాలు ఇది చూడండి మేము చెప్తాం కదండి. యువత అందరికీ తెలుసుకున్న వాళ్ళే. ఈ రోజుల్లో జనరల్ నాలెడ్జ్ లేకుండా ఎవరు లేరు. యువత అందరూ తెలుసుకున్న వాళ్ళే. ఆడు ఎలా 20,000 రూపాయలు ఇచ్చేలా 1,00,000 రూపాయలు ఆడుకుంటున్నాడు అంటే అందరికీ తెలిసిపోయింది. పబ్లిక్ అందరికీ తెలిసిపోయింది. ఆ పిల్లలు ఇంట్లో పెద్ద ఉంటే ఎక్కడ అప్పులు చేసుకొచ్చి ఇంట్లో అప్పులు చేసుకొచ్చేసి పెట్టేసి కలర్ తిరిగితే ఊర్లో నడదాం. రేపు పొద్దున అంతా భారం అంతా పడింది అప్పుడు తెలుస్తుంది ఆడు బండారం అంతా. అలాగే ఇప్పుడు మన పరిస్థితి కూడాను అంటే మొత్తం అంతా ఇప్పుడు అప్పుల్లో కూరిపోన్నాం మేము. ఆడు కూరిపోడు మేము కూరిపోతుంది. ఇక్కడ ఏదో కొనుక్కోవాలనుకుంటే 500 రూపాయలకి అందరూ ఏం వస్తలేదు. మొత్తం అంతా వ్యవస్థ పడిపోయింది. రేపు శ్రీలంకలాగా మన రాష్ట్రం కూడా శ్రీలంకలో జరుగుద్దండి. ఉన్నారండి. జగన్ వల్ల ఎవరు రాలేదండి. జగన్ వల్ల ఉద్యోగం నేను ఇదే సరే పోయి కట్టబడి చదివించుకున్నాను. అది ఇది ఏంటంటే కట్టబడి చదువుకోవడం వల్ల వాళ్ళకి ఉద్యోగం వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి వల్ల ఏమి రాలేదు. రాకపోగా ఈ ఊర్లో లేవు అంటే నేనే బాగా మేమే లేవు. మా జీరో అన్నట్టు జీరో కట్టబడి రెక్కలమే. మా అమ్మ గురించి కూసామంటే మొత్తం అందరికీ తెలుసు. కానీ సొంటి భూమి కూడా లేదు. అలాంటి వాళ్ళకి తల మీయకుండా ఎవడైతే 15 ఎకరాలు చేరి ఉంటుందో వాళ్ళకే 2 స్థలాలు ఇచ్చారండి. 2 స్థలాలు ఇచ్చారు. అంటే లేనివాడికి అసలు లేదు. ఉన్న ఈ ప్రేపెత్తం చెప్పండి. ఇది ఉన్నవాడికే పని చేద్దండి. లేనివాడికి ఎవరికే పని చేయదు. ఈ పరిపాలన ఎవరికీ నచ్చలేదు. అంతా మోసమే. అందరికీ మోసమే. ఇది ఎవడో అభివృద్ధి అని జరగదు. ఇక్కడ అభివృద్ధి పడిపోయింది. తర్వాత రేపు వద్దని పిల్లల భవిష్యత్తు కూడా మొత్తం పడైపోయింది. ఇప్పుడు సపోజ్ పక్క రాష్ట్రానికి వెళ్తామండి. పక్క రాష్ట్రానికి వెళ్తామండి. మీ రాజధాని ఏదైనా అడిగితే ఎక్కడ చెప్పుకోవాలండి? 15 సంవత్సరాల క్రితం మాల్దీవ్ పక్కన ఉందండి. మన దేశం పక్కనే 15 సంవత్సరాల క్రితం అక్కడ ఏమి లేదు. అంత అడిమి ఈ రోజు సింగపూర్ తలదండలాగా అయిపోయింది 15 సంవత్సరాలను. అక్కడ రాయి లేదు, రప్పలేదు, ఇసుక లేదు, ఏమీ లేదు. అయినా సరే అభివృద్ధి అయింది. మనకు అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ తవ్వుపోతుంటే అమ్ముకుంటూ ఒకరి మీద ఒకటి వ్యాపారం చేసుకుంటూ పోతుంటే అభివృద్ధి అనేది అక్కడ బాగా ఆగిపోతుంది కదా. అది గమనించాలి ప్రజలు 10 ఒక్కలను. ఈ అభివృద్ధి అనేది జరగకపోతే అందరికీ సోమరిపోతా బియ్యం తెచ్చి ఇంటికి ఇస్తే ఆ నడిమీర కొట్టినట్టే కదా, ఆడు కదలకుండా చేసినట్టే కదా. ఆ నడిమిరిపోతుంది. అభివృద్ధి ఎక్కడ చేస్తుంది? అందరూ సోమరిపోతులు అయిపోతే జుంబామా దేశంలాగా దేశం అమ్మని ఎవడొచ్చి చేరుకుంటాడు. అర్థమవుతుందండి. మనది కూడా శ్రీలంక జూంబాబా దేశం తయారవుతుంది కంపల్సరిగాను. సోమరపోతాం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే దేశం మొత్తం పాడైపోయి లెక్కండి. ఇంతవరకు 12 గంటల రైతులు నడిచి వెళ్ళిపోయేవాళ్ళు కేశవరం. ఈ రోజు 6 గంటలకి వెళ్తే భయం వేస్తుంది. ఎక్కడైనా బేడి పార్టీ వాళ్ళండి. ఎక్కడైనా బేడి పార్టీ వాళ్ళే వెళ్తామంటే భయం. ఎక్కడ దోసుకోవద్దు. మొన్న 4 వాళ్ళతో అడ్డిపోరు మా పాపతో కూడా. 6 గంటలు అయ్యండి. 6 గంటలు అయ్యి దొంగతనం జరిగిందా ఎవరు పోయి అందరికీ తెలిసిపోయిందండి. అది జగ్గంపూడి వల్ల అందరికీ తెలిసిందండి. అర్థమవుతుందండి. ఇది మోసం అన్న నడదండి. ఎంతకాలం నడదాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ డబ్బు వల్ల మందు బాటలు గట్రా అమ్మిచ్చి డబ్బు అంతా ఖజానా నింపుకుని పెద్దలని అప్పులు చేసి ఆడ ఖజానా నింపుకుని ఆ ఖజానా నింపుకుని డబ్బుతాను మొత్తం అందరినీ కూడా ఇప్పుడు ఇది చేస్తాను అన్నమాట అండి. అందుకే తెలిసి మీ అయితే ఉండండి. ఈ రాయనగరం మండలం అయితే బత్తిన బలరామకృష్ణ గారికి 60 ఏళ్ళు మెజార్టీతో మేము నెగ్గించుకున్నాయండి. నెంబర్ 1 స్థానంలో నిలబెడుతున్నాయండి. అదేనండి.